బిజీ బిజీ జీవితాలు. ఉదయం ఆఫీస్కి వెళ్తే తిరిగి సాయంత్రమే ఇంటికి చేరుకునేది. వచ్చాక సెల్ ఫోన్లలో తలదూర్చడం, అంతేకాని కుటుంబ సభ్యులకు సమయం కేటాయించి వారితో సరదాగా అలా బయటకు వెళ్లడం అరుదు. ఇలాంటి హడావుడి ఆధునిక ప్రపంచంలో అందమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశమే లేదు. ఇలాంటి యాంత్రిక జీవితానికి చెక్ పెట్టేందుకే కరీంనగర్లో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ అందుబాటులోకి తెచ్చిందే నైట్ ఫుడ్ బజార్. అందమైన సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కన కూర్చొని మనకిష్టమైన ఫుడ్ తింటూ మధుర క్షణాలను ఎంజాయ్ చేయడమే ఈ ఫుడ్ కోర్ట్ లక్ష్యం. 2 నెలల క్రితం అందుబాటులోకి వచ్చి కరీంనగర్ వాసులకు సరికొత్త స్మృతులను పంచుతున్న నైట్ ఫుడ్ బజార్ పై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. గత 3 సంవత్సరాల క్రితం కరీంనగర్ అంటే ఓ సాధారణ పట్టణం. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందిన కరీంనగర్ ఇప్పుడు నగరవాసులకు సరికొత్త స్మృతులను పంచుతోంది. నగరంలో వీకెండ్ కల్చర్ పెరుగుతుండటంతో పాటు ఆహ్లాదం కోసం ఫ్యామిలీస్ సరదాగా గడిపేందుకు బయటకు వస్తున్నారు. దీంతో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్తో పాటు ఎల్ఎంటీ, ఉజ్వల పార్క్, డీరా పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి పెరుగుతుంది. ఇలా బయటకు వెళ్లి చాలా మంది అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రాత్రి 10 గంటల వరకే కరీంనగర్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడడంతో రాత్రి వేళ తినేందుకు ఫుడ్ దొరక్క ఇంటికి వెళ్లి ప్రిపేర్ చేసుకునే పరిస్థితి లేక ఇబ్బందులు పడేవారు. దాంతో నగరవాసుల సౌకర్యార్థం ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్ వంటి పెద్ద నగరాల తరహాలో నైట్ ఫుడ్ బజార్కు ఏర్పాట్లు అధికారులు యోచన చేశారు. అలా ఆలోచన వచ్చిందో లేదో వెంటనే కరీంనగర్లో నైట్ ఫుడ్ బజారు ఏర్పాటు చేశారు. నగరవాసులకు ఇబ్బంది లేకుండా స్మార్ట్ సిటీ నిబంధనల మేరకు తొలుత నగరం నలువైపులా నైట్ ఫుడ్ బజారు ఏర్పాటు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందుకోసం నగరంలో పలు ప్రాంతాలను గుర్తించారు. తొలుత ప్రయోగాత్మకంగా శాతవాహన యూనివర్సిటీ వద్ద అందుబాటులోకి తీసుకువచ్చారు. యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి శ్రీరామ్ నగర్ కాలనీ 7వ నెంబర్ రోడ్డు వరకు కుడివైపున ఉన్న ఫుట్పాత్ ను అభివృద్ధి చేసి ఆ స్థలాన్ని ఫుడ్ కోర్ట్ కు కేటాయించారు. ఫుట్పాత్ పై అందమైన టైల్స్ వేయడంతో పాటు యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళపై కళ్ళు చెదిరేలా అందమైన పెయింటింగ్స్ ను సైతం వేశారు. ఫుడ్ బజార్ కు సరికొత్త శోభను తీసుకొచ్చేందుకు అధునాతనమైన లైటింగ్ ను ఏర్పాటు చేశారు. వారాంతరాల్లో లేదా సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో బయటకు వచ్చే ప్రజలకు ఈ ఫుడ్ బజార్లు ఉపకరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ నైట్ ఫుడ్ బజార్ నగరవాసులకు టేస్టీ ఫుడ్ ను అందిస్తుంది. నగరవాసుల రుచికి అనుగుణంగా 4 వెజ్ ఫుడ్ స్టాల్స్, 4 నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్, 4 గజిబోలు, లైటింగ్, అధునాతన వాష్రూమ్స్ ను సిద్ధం చేశారు. సిట్టింగ్, తాగునీరు, పూల చెట్లతో కూడిన పార్కు, పిల్లలకు ఆట స్థలం, వెహికల్ పార్కింగ్ సౌకర్యాలకు అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లోని కుటుంబ సభ్యులతో కూర్చొని హాయిగా తమకు నచ్చిన టేస్టీ స్నాక్స్ ను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలు కిడ్స్ పార్క్ లో కీరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉండగా పెద్దలు మాత్రం ఫుడ్ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఏర్పాటు చేసిన పూల చెట్లు అక్కడి వాతావరణాన్ని మరింత అందాన్ని తీసుకొచ్చి నగరవాసుల మనస్సును పులకరింపజేస్తున్నాయి. ఇక ఫుడ్ బజార్ కు వచ్చే మహిళలు, పిల్లల భద్రత కోసం అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా షీటీములతో పాటు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అయితే పని దినాల్లో ఇక్కడికి జనాలు రావటం తక్కువగా ఉన్నప్పటికీ సెలవు దినాలు, ఇతర స్పెషల్ డేస్ లో మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఇక్కడ అందించే ఫుడ్ రుచిగా ఉంటుందంటున్నారు సందర్శకులు. తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్ తినొచ్చని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఎంత ఆలస్యం వచ్చినా ఫుడ్ దొరుకుతుందని ఈ ఫుడ్ బజార్ నగరవాసులతో పాటు అటు రేకుర్తి, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట ప్రజలకు సైతం అందుబాటులో ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ అండి, మాది శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 5. కరీంనగర్లో ఉంటామండి. ఈ నైట్ బార్ అని ఓపెన్ అయినాయి, నైట్ ఫుడ్ కోర్టు. ఈ నైట్ అవైలబుల్ ఉంటాయండి. ఈవినింగ్ 5-6కి వెళ్ళి నైట్ 1 o'clock దాకా ఉంటాయండి. నైట్ 8 స్టాల్స్ ఓపెన్ అయినాయి. ఒక 2 టిఫిన్ సెంటర్స్, ఒకటి ఫుడ్ కోర్టు, ఒకటి బిర్యానీ సెంటరు, లాస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుందండి. ఫాస్ట్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. లేట్ అయినా కూడా 1-2 అయినా కూడా సర్వీసెస్ ఉంటాయి, అన్ని నడుస్తుంటాయి. చికెన్ కబాబ్, చికెన్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆల్ స్టాల్స్ బాగుంటాయి, టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ. ఏ టైం వచ్చినా కూడా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, వేడివేడిగా ఉంటాయి. ఇక్కడ టిఫిన్ సెంటర్లో కూడా బాగానే ఉంటాయండి, టేస్ట్ బాగా నడుస్తుందండి. దూర ప్రయాణంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందండి. వేములవాడ టెంపుల్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా, సిరిసిల్లకి వెళ్ళి వచ్చే హైవే వాళ్ళకి కూడా మామూలుగా ఇటు హైవే రోడ్డుకు ఉంటుందండి. యూనివర్సిటీ పక్కనే ఉంటుంది, బాగుంటుంది. హైవే రోడ్డుకు ఉంటుంది, బాగుంటాయి. స్పెషాలిటీ బాగుంటాయి, లైటింగ్స్, గార్డెన్స్ బాగుంటుందండి ఇక్కడ. మేము కూడా బాగా సార్లు వస్తున్నామండి ఇక్కడికి. యాక్చువల్లీ మేము హాస్పిటల్ అండి మాది, హాస్పిటల్ కానీ ఇక్కడ తినడానికి వచ్చినాం. ఈవినింగ్ కదా టిఫిన్ తింటున్నాం, ఫాస్టింగ్ టైంలో టిఫిన్ తింటున్నాం. పీస్ఫుల్గా ఉంటుందండి, బాగున్నదండి. గవర్నమెంట్ రెడీ చేసింది బాగానే ఉందండి, మంచిగా నడుస్తుందండి. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్టులో తాము మొదటి నుంచి స్టాళ్లు నిర్వహిస్తున్నామంటున్నారు కొంతమంది నిర్వాహకులు. చలికాలం కావటంతో ఇప్పుడు జనాలు తక్కువగా వస్తున్నారని, మామూలు రోజుల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఫుడ్ బజార్ ప్రారంభమై లేట్ నైట్ వరకు కొనసాగుతుందని వారు చెబుతున్నారు. నగరవాసులు టేస్ట్కు అనుగుణంగా ఫుడ్ను అందిస్తున్నామని, తమ ఫుడ్ టేస్ట్ చూసి అభినందిస్తున్నారని వారు పేర్కొన్నారు. నా పేరు జ్యోతి. ఇక్కడ వచ్చేసి కరీంనగర్ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్స్ అని స్టార్ట్ చేశారండి మున్సిపాలిటీ వాళ్ళు. 2 o'clock మధ్యాహ్నం 2 o'clock నుండి మార్నింగ్ 3 o'clock వరకు. దీని ఉద్దేశం ఏంటి అంటే, జనాలు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఆకలి తీర్చడానికి దీని స్పెషల్ అన్నట్టు. ఏ ఐటెం అయినా, ఫాస్ట్ ఫుడ్ ఐటెం, మంచూరియా కానీ ఏది కానీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. 8 స్టాల్స్ ఉన్నాయండి మొత్తము. అందులో 8ది మాకు వచ్చింది. అందులో వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్, అన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, చికెన్ మంచూరియా, చికెన్ నూడిల్స్, అన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఆల్ దొరుకుతాయి. చికెన్ బిర్యానీ, చపాతీ, రోటీ, పుల్కా, అన్ని వెజ్ రైస్ అట్లానే ఉంటాయి. రేటు అవైలబుల్, మామూలు బయట ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటాయండి. అందరికీ ధన్యవాదాలండి.